కంపెనీ వాళ్ళ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద జిల్లాలో ఉన్నటువంటి మేడం తర్వాత చూద్దామన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇమీడియట్ గా మనకు చలికాల స్వెటర్స్ కృతజ్ఞతమై ఉండాలి. ఎందుకంటే నిజంగా చాలా దాదాపు బాయ్స్ సార్ పార్టిసిపేట్ చేసిన అడిషనల్ కలెక్టర్ లోకల్ గవర్నమెంట్ గారికి, అలానే బీబీసీడీఓ గారికి, కిర్బీ నుంచి చేసిన రాజమహేంద్ర గారికి, నవరాజ్ గారికి, ఇక్కడ హెచ్డబ్ల్యూ గారికి, పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సిఎస్ఆర్ కింద ఆల్మోస్ట్ 20 lakhs వర్త్ ఆఫ్ ప్లేట్స్, అలానే గ్లాసెస్ అండ్ ట్రంక్ బాక్సెస్, ఇవన్నీ కూడా మీకు ఆల్ బీసీ హాస్టల్స్కి మనం ఇచ్చుకుంటున్నాం. ఇందాక బీబీసీడీఓ గారు చెప్పినట్టు ఇక్కడే కాదు, ఇంకా 21 ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో సిఎస్ఆర్ కంపెనీ, సిఎస్ఆర్ ఫండ్స్ కింద కిర్బీ కంపెనీ ముందుకు వచ్చి మనకి ఇచ్చినందుకు ఫస్ట్లీ వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు కన్వే మై గ్రాటిట్యూడ్. అండ్ ఇంత ఫాస్ట్గా అంటే మనం అడిగిన వెంటనే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 weeks వాళ్ళు మొత్తం మెటీరియల్ అంతా మొబిలైజ్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చారు. అండ్ వీటితో పాటు ఇందాక మేము అన్నట్టు వేరే కంపెనీస్ నుంచి కూడా మీకు కావాల్సిన బ్లాంకెట్స్ కానీ స్వెటర్స్ కానీ ఇవి కూడా మేము మాట్లాడుతున్నాము. అవి కూడా త్వరలో మీకు అందేలాగా చూస్తామని చెప్పి మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినట్టున్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇంతే యాక్టివ్నెస్తో మీరు స్కూల్లో రోజు వెళ్ళి క్లాసెస్ కరెక్ట్గా విని ఇక్కడ మళ్ళీ సాయంకాలం పూట అవ్వచ్చు, అర్లీ మార్నింగ్ అవ్వచ్చు, మీ స్టడీ అవర్స్లో కూడా మీరు కంఫర్టబుల్గా చదువుకోవాలి అనే ఉద్దేశమే మా అందరిది కూడా. సో మీకు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎందుకు ఇస్తున్నామంటే వేరే హాస్టల్స్ అంటే ఇందాక అన్నట్టు ఎస్సీ హాస్టల్స్లో కానీ వేరే చోట ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బీసీ హాస్టల్స్లో లేవు అన్నారు. సో ఇక్కడ కూడా అవే ఫెసిలిటీస్ ఉండాలి. మీరందరూ కూడా అందరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇంటి నుంచి దూరం ఉంటున్నారు, కానీ ఆ దూరం ఉంది అని మీరు అనిపించకుండా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాము. సో మీరు స్పెషలీ 10th స్టాండర్డ్ పిల్లలు వచ్చే ఎగ్జామ్స్లో హైయెస్ట్ మార్క్స్ మీకు 95% కంటే ఎక్కువ మీకు అందరికీ కంపల్సరీ రావాలి. వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. Wish you all the very best and DBC గారు కూడా థ్యాంక్ యూ ఫర్ కోఆర్డినేటింగ్ దిస్. కిర్బీ వాళ్ళతో మాట్లాడి మీరు పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ ఏసీఎల్ గారికి కూడా ఫర్ కోఆర్డినేటింగ్ ఆల్ ది సిఎస్ఆర్ యాక్టివిటీస్ అండ్ టైమ్ టైమ్ విత్ ద కంపెనీస్ అండ్ విత్ ద డిపార్ట్మెంట్స్. థ్యాంక్ యూ.
ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారికి, అట్లాగే సిపి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాజ్ మనోహర్ గారికి, నాగరాజ్ గారికి, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్కి, డీబీసీ గారికి, విద్యార్థులందరికీ నమస్కారం. సో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే తెలుసా? సిఎస్ఆర్ అంటే ఓకే, మనం ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీలో ఏమవుతుంది అంటే మన కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు కిర్బీ కంపెనీ కానీ, తోషిబా కంపెనీ కానీ, లేకపోతే ఫార్మా కంపెనీస్, అట్లా రకరకాల కంపెనీస్ మన జిల్లాలో ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే సొసైటీకి ఏదైనా చేయాలి, ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మన స్కూల్స్కి, హాస్టల్స్కి, హాస్పిటల్స్కి మనకు కొంచెం హెల్ప్ చేస్తారు. సో దానికి జిల్లా కలెక్టర్ గారు మన చైర్మన్గా ఉంటారు. సో వారి ఆధ్వర్యంలో ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తాయి. సో మీ పిల్లలకి చాలా అవసరాలు ఉంటాయి కదా హాస్టల్స్లో. సో వాళ్ళ అవసరం, మీ అవసరాలను గుర్తించి మీ వార్డన్స్, మీ ప్రిన్సిపల్స్ వాళ్ళు రిక్వెస్ట్ మనం కంపెనీస్ అప్రోచ్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మన హాస్టల్స్ అందరికీ ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మనకు ఈ ట్రక్ బాక్సెస్ కానీ, లేకపోతే మనకి కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మనం తెలుసుకోవాలి. అట్లయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకేనా? సో జిల్లాలో మనం ఎన్నో యాక్టివిటీస్ మేడం గారి చొరవతోటి ఎన్నో కంపెనీస్ మేడం గారి ఒక మాట మాట్లాడితేనే మేము చాలా కంపెనీస్ ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పి అట్లా వస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. మన పిల్లలందరూ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము మీకు కరెక్ట్ గారు అంటే మాకు మంచి బాగా చదువుకోవాలి, సమాజంలో మంచి ఒక అందరికంటే ఎత్తైన పొజిషన్లో మన హాస్టల్ పిల్లలు ఉండాలనేది మనకు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారి యొక్క ఉద్దేశం. సో దాన్ని మనం